गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 27 గురువారం। ఈ రోజున మనం పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం కృష్ణపక్షం షష్ఠి రాత్రి 8:36 వరకు ఉంది। శతభిష నక్షత్రం పగలు 2:03 వరకు ఉంది। వర్జన్ రాత్రి 8:01 నుంచి 9:30 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:18 నుంచి 8:45 వరకు ఉన్నాయి। మరలా తెల్లవారితే శుక్రవారం అనగా 4:58 నుంచి 5:32 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 9:53 నుంచి 10:45 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:06 నుంచి 3:58 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ వాళ్ళకి ఉదయం 9:20 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34। అలాగే ఈరోజు పగలు 11 గంటలకి శుభ సమయం నడుస్తోంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:20 ఇవాళ రోజున అనుకూలంగా ఉంది। రేపటి రోజున రాత్రి 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు గ్రహచారాన్ని ఒకసారి చూద్దాం। చంద్రుడు శని కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు। అలాగే మరి కుజుడు మేషంలో, మరి గురువు వృషభంలో, రవి బుధ శుక్రులు మిథునంలో, అలాగే కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒక్కసారి భగవన్నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। ఈరోజు మేషరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం చిన్న చికాకులు సృష్టించినప్పటికీ కూడా అన్నింటినీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా అన్ని పనులు చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు। భరణి నక్షత్రం వాళ్ళు మీ కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి ఇతర వ్యాపకాల మీద దృష్టిని తగ్గించడం, ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టిని కేంద్రీకరించడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। ఎవరైతే ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పనులన్నీ కూడా బాగా చికాకులను సూచించేవిగా ఉన్నాయి, గమనించుకుంటారని చెప్పి సూచిస్తున్నాం। కృతిగా ఒకటపాదం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది। వృషభ రాశి। ఈ రోజున వృషభ రాశి వాళ్ళు ప్రతి పనులను కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంది। మిత భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు। అందరితోనూ కూడా చాలా చక్కటి స్నేహభావాన్ని ప్రదర్శిస్తూ మీరు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా స్టడీ చేసుకుంటూ మీకు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అలాగే అన్ని కార్యక్రమాలను కూడా వచ్చే ఆటంకాలను తెలివిగా ముందుగానే గుర్తించి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తారు, తద్వారా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది। ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మిథున రాశి। ఇవాళ కొన్ని కార్యక్రమాలు బాగా మీ ప్రయత్నం లేకుండానే మీకు సానుకూలంగా పూర్తయిపోతూ ఉంటాయి। ప్రధానంగా భక్తి కార్యక్రమాలు, అలాగే పుణ్య కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు। గురువుల్ని, పూజ్యుల్ని సందర్శిస్తారు। ఇవాళ మీరు అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించే అవకాశం ఉంది। కొన్ని వ్యవహారాలు ఎంత సాధిద్దామని ప్రయత్నిస్తున్నా కానీ అవి ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం। మీరు మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు। ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకుంటూ ఉంటే కనుక కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది।
పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు చిన్న చిన్న చికాకులు దగ్గరయ్యే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కార్య విజయం బాగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. కుటుంబ సభ్యులకి మీరు చేయాల్సిన సర్వీసెస్ సరిగా చేయకపోవడం, అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు సరిగా సహకరించకపోవడం, ఇట్లాంటి విషయాల్లో మీకు కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలి. పునరుసు 4వ పాదం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందినప్పటికీ కూడా ఏదో నిగూఢంగా చాలా కొన్ని సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో వ్యాపారంలో మీరు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి ప్రతి పనిని మీరే స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో అవకాశం ఉంటే గోపూజ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా కొంచెం సమస్యలు తీరే అవకాశం వస్తుంది. అవకాశం ఉంటే ఆకుపచ్చ రంగు వస్తువు ఏదైనా సరే దగ్గర పెట్టుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మనసు పనుల మీద దృష్టి కేంద్రీకరణ జరిగే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా కేర్ఫుల్గా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఇతరుల యొక్క వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి పనులన్నీ కూడా. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకు అన్ని పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీకు మరొక ముఖ్య విషయం ఏంటంటే మఘ నక్షత్రం వాళ్ళు ఈ రోజున తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. బంధుమిత్రుల యొక్క కలయికలో మీరు ఇతరుల గురించి సంభాషణ చేయడం మూలంగా అవి భవిష్యత్తులో మీకు ప్రమాదాన్ని సూచించేవిగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల మీదే ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. ఇతర వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పి సూచిస్తాం. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా నడిచి ప్రతి పనులను కూడా విజయాలు పొందే రీతిగా మీకు అనుకూలించే అవకాశం కనబడుతోంది. తర్వాత కన్యారాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అనుకోని రీతిగా చాలా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి తెలివి, సహనం రెండు కూడా జోడించి కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. తద్వారా ఎక్కడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని కూడా ఆటంకాలతో నడిచినప్పటికీ కూడా నష్టం లేకుండా నడిచే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ప్రతి వ్యవహారం శ్రమయుక్తంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీకు కొంచెం చికాకులు ఎదురే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆగ్రహావేశాలు తగవు. మీరు చేస్తున్నటువంటి పనులలోనే దృష్టి పెట్టాలి. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి. కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు దొరికిపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం చికాకులు పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బంది అవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కొంచెం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. అన్ని పనులు జాగ్రత్తగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
అన్ని పనులు కూడా సుఖంగా పూర్తవుతుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వారికి అన్ని పనులు కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ కూడా నష్టం లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు సరిగా నడపలేని పరిస్థితిలో చికాకు పడే అవకాశం ఉంటుంది. ధనురాశి అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున అనూహ్యంగా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, మనకి రోజు చికాకులు ఉంటున్నాయి, వాళ్ళేమిటి ఇంతలా జరుగుతుందని. మూల నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల సహకారంతో చాలా విజయాలు అందుకునే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రయాణ విషయాల్లో చికాకులు రాకుండా జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మకర రాశి అన్ని కార్యక్రమాలు కూడా తెలివిగా, ఓర్పుగా మీరు సానుకూలం చేసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇవాళ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. అయితే ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకునే అవకాశం ఉంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వెంబడించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగే అవకాశం లేదు. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళు ఇవాళ ధైర్యంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాలు వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రతి కార్యక్రమాలను కూడా ఆర్థిక లావాదేవీలు బాగుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఈ యొక్క పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మీనరాశి కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలను తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ చాలా చక్కనైనటువంటి లాభాలు పొందుతూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ లాభదాయకంగా మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులను తెలివిగా సరి చేసుకునే అవకాశాలు వస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా అద్భుతంగా సానుకూలం చేసుకుంటారు. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక గొప్పదైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలని తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుందని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం